ముందు వీడియోలో నాకు చాలా భయం అని చెప్పాను కదా. నేను కాశ్మీర్ రానంత వరకు అంటే మా హస్బెండ్ దగ్గరికి రానంత వరకు ఇంటి దగ్గర ఉండేదాన్ని. నైట్ అయితే మా చెల్లికి కానీ మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఇలా ఇంట్లో ఉండేవారు. సో నాకు అంత భయం అనిపించినా సరే వాళ్ళు నాకు తోడుగా ఉండేవారు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అయితే చాలు లైట్స్ అన్ని ఆన్ చేసేసేదాన్ని. మా ఆయన లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని రా అని చెప్తే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని పరిగెట్టి రూమ్ లోకి పారిపోయేదాన్ని. రూమ్ లో ఆయన అడ్డంగుంటే ఆయన గుద్దేసేదాన్ని. ఇలా ఎన్ని సార్లు చేశానో లెక్కే లేదు. ఒక్కొక్కసారి మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్లాల్సి వస్తే అప్పుడు నా బాధ చూడాలి. ఇంకా ఇంటిని మొత్తం లైట్స్ తో నింపేసేదాన్ని. వెలగని లైట్ కూడా వేసి పడుకుండేదాన్ని. అలా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం నాకు అటువంటి భయం ఏమీ లేదు. ఎప్పటి నుంచి నాలో ఇలాంటి మార్పు వచ్చిందంటే రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. అప్పుడు మా హస్బెండ్ 10 days బయటకు వెళ్లారని చెప్పాను కదా. సో అప్పుడు ఇంట్లో ఒక్కరిదాన్ని నేను మోక్ష కలిసి ఉండేవాళ్ళం. ఎలా అంటే పైనుంచి డ్రోన్స్, పక్కన ఫైరింగ్ సౌండ్స్, చుట్టూ చీకటి, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసే వాళ్ళం కదా. ఏరియా మొత్తం బ్లాక్అవుట్ చేసేసేవారు. సో ఆ టైంలో ఇంట్లో చిన్న క్యాండిల్ పెట్టుకుని మోక్షని పట్టుకొని నేను ఒక్కరిదాన్నే ఉండేదాన్ని. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత నాకు ఫుల్ తెగింపు వచ్చేసింది. అంటే ఉంటాం పోతే పోతాం, భయపడ్డం అవసరమా అని చెప్పి